హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్ అండి. సాఫ్ట్ సాయిల్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పైన రెడ్ కలర్ మట్టి, కింద మనకంతా చూడండి బిస్కెట్ కలర్ మట్టి కనిపిస్తుంది. సో అంటే మన కాసి ఏంటంటే హార్డ్ టెరైన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అంటే ఇలాంటి సాఫ్ట్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్ నేచర్ లో మనకు వాటర్ జెల్ అనేది ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఇగోండి ఈ లేయర్ ఎలా ఉంది చూడండి, ఇదంతానా ఇలాగ పైన మనకి ఈ చెరువు కోసం ఇలా తవ్వడం వల్ల మనకి ఇలా కనిపిస్తుందండి. ఇలాంటి నేచర్ అంటే హార్డ్ టెరైన్ అయితే బాగా లైన్లు గీసినట్టు కొంచెం వంకరలుగా ఉంటాయండి. సో మనకు సాఫ్ట్ నేచర్ లో ఈ విధంగా ఉంటాయండి గ్రౌండ్ లెవెల్లో. సో దీంట్లో వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి ఇలాగ మూవ్ అవుతూ ఉంటదండి. సో అందువల్ల ఏంటంటే మన కాసి డెప్త్లకు వెళ్ళిపోకూడదండి. హై కెపాసిటీ ఆఫ్ రిగ్గులతో కూడా డ్రిల్ చేయకూడదండి. అందువల్ల మీకు దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ చేత సర్వే చేయించుకోవడం వల్ల ఇలాంటి ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేవా అనేది మీకు ఐడెంటిఫై చేసి మీకు ఫర్దర్ గా బోరు రికమెండ్ చేయడానికి బాగుంటుందండి. థ్యాంక్ యూ. బాయ్.